అపూర్వ నక్షత్రాన్ని నిలదీస్తూ చెప్పవే చెప్పు, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో నక్షత్ర అవును మమ్మీ ప్రేమిస్తున్నాను అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొట్టబోతూ ఏమంటున్నావే నువ్వు, ఆ గగన్ గారిని నువ్వు ప్రేమించడం ఏంటి, అసలు వాడి పేరు ఎత్తితేనే నాకు చిర్రెత్తుకొస్తుంది, ఈ ఇంటికి వాడికి అస్సలు పడదు, అటువంటిది ఈ ప్రపంచంలో ఎవరు దొరకనట్టుగా నువ్వు వాడిని ప్రేమించడం ఏంటి, మర్యాదగా వాడి మీదున్న ప్రేమను చంపుకో అని అపూర్వ నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటే లేదు మమ్మీ నేను బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఈ జన్మకు బావే నా భర్త అని నక్షత్ర అంటూ ఉంటుంది. అంటే ఈరోజు నువ్వు మీ నాన్నను బర్త్డే పార్టీలో గిఫ్ట్గా అడగాలనుకుంది కూడా ఈ విషయం గురించేనా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర అవును మమ్మీ బావను నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఈరోజు నాన్నని అడగపోతున్నాను, నీకు తెలుసు కదా నాన్న ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పడు, అందుకే నేను నాన్నని అందరి ముందు బర్త్డే పార్టీలో ఈ విషయం గురించి అడగాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు మధ్యలో అడ్డు రావద్దు అని నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ అసలు వాడిని నువ్వు ఎలా ప్రేమించావే, వాడు నీకు ఎలా నచ్చాడు, మొదటి నుండి వాడికి మనకి పడదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఒకసారి రౌడీల నుండి బావ నన్ను సేవ్ చేశాడు మమ్మీ, అప్పటి నుండి నేను బావని ప్రేమించడం మొదలు పెట్టాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. చూడు మమ్మీ బావ చాలా మంచివాడు, బావ లాంటి భర్త నాకు లభిస్తే అప్పుడు మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది, కాబట్టి నువ్వు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకో అని నక్షత్ర అంటూ ఉంటే ఈ జన్మలో అది జరగదు, మర్యాదగా నువ్వు కూడా వాడిని మర్చిపో అని అపూర్వ నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేదు మమ్మీ నా ప్రాణం పోయినా సరే నేను బావని మర్చిపోవడం అంటూ జరగదు, నువ్వు కనుక మా పెళ్ళిని ఆపాలని చూస్తే నేను చచ్చిపోతాను, దయచేసి మా ప్రేమకు మధ్య అడ్డు రావద్దు అంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక గోరింటాకు సుజాత అపూర్వతో ఏంటమ్మాయి నీ కూతురు బర్త్డేకి నీకు సర్ప్రైజ్ ఇచ్చింది, వాళ్ళ పెళ్ళి కనుక అడ్డుపడితే చచ్చిపోతానని బెదిరిస్తుంది, ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ గగన్ గడిని నాకు అల్లుడిని కానివ్వను, నక్షత్ర చిన్నపిల్ల దానికి తెలియక ఆ గగన్ గడి వలలో పడిపోయింది, నాకు కాబోయే అల్లుడికి ఒక స్టేటస్ ఉండాలనుకున్నాను, ఒక గొప్ప ఫ్యామిలీ నుండి రావాలని అనుకున్నాను, అటువంటిది ఈ గగన్ గడిని నా కూతురు పెళ్లి చేసుకుంటే నేను కన్న కలలన్నీ కూడా ఆవిరైపోతాయి, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నక్షత్ర గగన్ల పెళ్ళి జరగకూడదు. సాయంత్రం ఆ గగన్ గాడు పార్టీలోకి ఎంటర్ అవ్వకముందే బావకి చెప్పి వాడిని అవమానించి పంపించాలి అని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం గగన్ భూమి కోసమని చెప్పి ఒక మంచి గిఫ్ట్ తీసుకొని పార్టీకి వస్తూ ఉంటాడు. ఇక అలా పార్టీకి వచ్చేటప్పుడు నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తుంది. బావా పార్టీకి వస్తున్నావు కదా, మన విషయం గురించి మమ్మీకి తెలిసిపోయింది అని నక్షత్ర అంటూ ఉంటే ఏయ్ మన విషయం ఏంటి మన విషయం అని గగన్ అంటూ ఉంటాడు. అదే బావా మన ప్రేమ విషయం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా నేనిప్పుడు నిన్ను ప్రేమించవచ్చు కానీ తర్వాత నువ్వే నన్ను ప్రేమించాల్సి వస్తుంది అని నక్షత్ర అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావని గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదు బావా ఈవినింగ్ పార్టీలో మా మమ్మీ నిన్ను అవమానించడానికి ట్రై చేస్తుంది, నువ్వు ఏం ఫీల్ అవ్వకు అంతా నేను చూసుకుంటాను అని నక్షత్ర అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ చూడు నువ్వు పార్టీకి ఇన్వైట్ చేశాను కాబట్టే నేను వస్తున్నాను, నా అంతటా నేను పార్టీకి రావడం లేదు, కాబట్టి అక్కడ ఫంక్షన్లో నాకు ఏ చిన్న లోటు జరగకుండా ఎవరు నన్ను ఒక్క మాట అనకుండా చూసుకునే బాధ్యత నీది, ఎందుకంటే నువ్వు పిలిచావు కాబట్టే నేను నీ ఇంటికి గెస్ట్గా వస్తున్నాను, అలా కాదని ఒకవేళ నా మనసుని బాధ పెట్టేలాగా ఎవరు ఏం మాట్లాడినా ఒక్క క్షణం కూడా నేను బర్త్డే పార్టీలో ఉండను, వెంటనే వచ్చేస్తాను, ఇంటి అల్లుడికి ఏ విధంగా మర్యాదలు చేస్తారో మీ ఇంట్లో వాళ్ళు నాకు ఆ విధంగా మర్యాదలు చేయాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ కండిషన్ పెట్టడంతో నక్షత్ర అలాగే బావా మొత్తానికి ఈ ఇంటి అల్లుడినని ఒప్పుకున్నావు, నాకు అదే చాలు అని చెప్పి ఖచ్చితంగా నీకు
పార్టీలో ఏ లోటు రాకుండా మర్యాదలు జరిగేలాగా నేను చూసుకుంటాను, నాది బాధ్యత, వచ్చేసేయని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నీ మొహం, నీకోసం ఎవరు వస్తున్నారు పార్టీకి? నా భూమి డార్లింగ్ కోసం వస్తున్నాను అని చెప్పి గగన్ వచ్చేస్తున్నాను డార్లింగ్, నువ్వు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నావా అని చెప్పి అలా గగన్ పార్టీకి వస్తూ ఉంటాడు. మరో పక్క భూమి గగన్ వస్తే అక్కడ ఏం గొడవ జరుగుతుందోనని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శరత్ చంద్ర ఎంట్రన్స్ దగ్గర నిలబడి వచ్చే వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడుతూ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు నక్షత్ర శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, ఈరోజు నా బర్త్డే పార్టీ కాబట్టి నేను చాలామందిని బర్త్డే పార్టీకి పిలిచాను, వాళ్ళలో నీ శత్రువులు కూడా ఉండొచ్చు, దయచేసి ఈ ఒక్కరోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు నవ్వుతూ పలకరించాలి, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, నీకు నచ్చని వాళ్ళు వచ్చినా కూడా ఈ ఒక్కరోజు వాళ్ళ మీద కోప్పడకూడదు అని నక్షత్ర శరత్ చంద్రకి కండిషన్ పెడుతుంది. ఇక దాంతో శరత్ చంద్ర అలాగే అమ్మా, నీ కోసం నేను ఎవరి మీద సీరియస్ అవ్వను, ఈరోజు నువ్వు ఎవరిని పిలిచినా సరే నవ్వుతూ వాళ్ళని హక్ చేసుకొని మరి నేను పార్టీకి ఇన్వైట్ చేస్తాను సరేనా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే థ్యాంక్స్ నాన్న అంటూ నక్షత్ర శరత్ చంద్రకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క అపూర్వ, గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా గగన్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పిన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్ గడు పార్టీలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక గగన్ అలా స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. గగన్ లోపలికి రావడం చూసిన అపూర్వ, ఈ గగన్ గాడు అన్నట్టుగానే సిగ్గు లేకుండా పార్టీకి వస్తున్నాడు బీని అంటూ ఆవేశంగా వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి అమ్మాయి వెళ్తున్నావు, అక్కడ అల్లుడు గారు ఉన్నారు చూసావు కదా, ఏం జరిగినా అల్లుడు గారు చూసుకుంటారులే, వాడిని చూస్తేనే అల్లుడు గారు చిందులు తొక్కుతారు, అటువంటిది వాడిని ఎలా రాణిస్తారా అనుకుంటున్నావు అని చెప్పి నువ్వేం కంగారు పడకు, ఇక్కడ నిలబడి చూస్తూ ఉండని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అపూర్వ అలా ఆవేశంగా గగన్ వైపు చూస్తూ, వాడిని చూసావా పిన్ని, నవ్వుతూ అలా దండం పెట్టుకుంటూ ఎలా వస్తున్నాడో అని అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి కూడా అలా గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర వీడేంటి బర్త్డే పార్టీకి వస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకొని, నక్షత్ర చెప్పింది కదా ఎవరు వచ్చినా సరే నవ్వుతూ పలకరించాలని, ఈ ఒక్కరోజు తనని బాధ పెట్టకుండా వీడు నా శత్రువు అయినా సరే వీడిని ఇన్వైట్ చేస్తాను అనుకొని ఇక గగన్కి కూడా నవ్వుతూ నమస్కారం పెడుతూ అలా గగన్ని హక్ చేసుకుంటాడు. గగన్ కూడా శరత్ చంద్రాన్ని హక్ చేసుకొని ఇక అలా బర్త్డే పార్టీ లోపలికి వస్తూ ఉంటే అపూర్వ, భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి బావ వీడిని హక్ చేసుకొని మరీ లోపలికి రానిస్తున్నాడు అంటే, కొంపదీసి నక్షత్ర కానీ వీడిని ప్రేమిస్తున్నట్టుగా బావకి చెప్పేసి ఉంటుందా, బావ కూడా వీళ్ళ పెళ్ళికి అంగీకరించి ఉంటాడా అని చెప్పి అపూర్వ టెన్షన్తో నా తల బద్దలైపోయేలాగా ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక గగన్ లోపలికి వచ్చిన తర్వాత, హలో అపూర్వ మేడం, నమస్తే, ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, రే అసలు మా బావకి నువ్వు ఏం మంత్రం వేశావురా, అలా ఎప్పుడు కూడా నీ మీద విరుచుకుపడే అతను ఈరోజు నిన్ను హగ్ చేసుకొని మరీ పార్టీ లోపలికి రానిచ్చాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. అంతా ఈ గగన్ మాయ అని చెప్పి అలా గగన్ లోపలికి వచ్చేస్తాడు. ఇక ఒక దగ్గర భూమి నిలబడ్డం చూసిన గగన్ డైరెక్ట్గా భూమి దగ్గరికి వచ్చేస్తాడు. హాయ్ డార్లింగ్ అని చెప్పి భూమిని పలకరిస్తూ ఉంటే, డార్లింగ్ ఏంటి డార్లింగ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు నా లవర్వే కదా, మరి లవర్ని ఇష్టం వచ్చిన పేర్లతో పిలవచ్చు, అందుకే అలా పిలిచానని గగన్ అంటాడు. అది సరే కానీ అసలు శరత్ చంద్ర గారికి మీరు ఏం మంత్రం వేశారు, మిమ్మల్ని చూడగానే మండిపడే ఆయన ఏం మాట్లాడకుండా అలా హగ్ చేసుకొని మరి లోపలికి ఇన్వైట్ చేశారని చెప్పి అలా భూమి అంటూ ఉంటే, అప్పుడు గగన్ అదంతా సీక్రెట్ చెప్పకూడదు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, లేదు మొత్తానికి ఖచ్చితంగా మీరేదో చేసినట్టున్నారు, అందుకే ఆయన మిమ్మల్ని ఏమీ అనలేదు, చెప్పండి ఏం మాయ చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మాయ చేసింది నేను కాదు, నువ్వు నీ ప్రేమలో నేను పడిపోయేలాగా మాయ చేశావు, ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలని అనుకున్నాను,
ఏ ఇడియట్ చేత కూడా ఈరోజు మాటలు పడదలుచుకోలేదు. అందుకే నన్ను ఒక్క మాట కూడా ఎవరు ఏమీ అనకూడదని నక్షత్రకి కండిషన్ పెట్టాను. నక్షత్ర వాళ్ళ నాన్నతో ఏం చెప్పిందో ఏమో, ఆయన నన్ను నవ్వుతూ పలకరించారని చెప్పి అలా గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. అమ్మో, మీరు మామూలు కాదు, పెద్ద మాయగాడు అని చెప్పి, అందుకే కదా నా కళలోకి వచ్చి కూడా ఏవేవో చేస్తూ ఉంటారు అని భూమి అంటూ ఉంటుంది. ఏంటి, నీ కళలోకి నేను వచ్చానా? నిజంగానా? వచ్చి ఏం చేశానేంటి అని గగన్ భూమిని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అవును, నేను నీ కళలోకి వచ్చానంటే నీ మనసులో కూడా నేనున్నట్టే కదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు. లేదు లేదు అంటూ భూమి అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమి వెంట పడుతూ, ఈరోజు నీ మనసులో ఏముందో నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్పే వరకు నేను ఇక్కడి నుండి ఇంచు కూడా కదలను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే అయితే మీరే ఇక్కడ ఉండండి, నేనే వెళ్ళిపోతాను అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ వెనక్కి తిరిగేసరికి భూమి అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, నా కొడుకు వచ్చినట్టున్నాడు, నువ్వు చాలా హ్యాపీ కదా, నీ ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మామయ్య, ఆయనను చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేని పరిస్థితి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, చూడమ్మా భూమి, ఆల్రెడీ నక్షత్ర మీ నాన్న దగ్గర మాట తీసుకుంది, ఇప్పుడు కనుక నువ్వు ఇంకా లేట్ చేస్తే ఆ నక్షత్ర వల్ల గగన్కి నువ్వు దూరం అయ్యే అవకాశం ఉంది. బావగారి సంగతి నాకు తెలుసు కదా, ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా మాట తప్పరు. అందుకే నక్షత్ర మీ నాన్నను పెళ్లి గురించి అడగకముందే వాడికి నీ ప్రేమ విషయం చెప్పేసి ఆ తర్వాత ఏం జరిగినా సరే వాడే చూసుకుంటాడు అని కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్కి తన ప్రేమ విషయం చెప్పాలనుకుని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు అపూర్వ భూమికి అడ్డుపడుతూ, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఆ గగన్ గడు పార్టీకి వచ్చినందుక? నీకు ఒక విషయం చెప్పనా? ఆ గగన్ గడు ఈరోజు పార్టీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేస్తాడు. ఈరోజు వాడికి ఈ భూమి మీద ఆఖరి రోజు, వాడిని చంపడానికి నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో భూమి, గగన్ గారికి ఏదైనా జరిగితే నేను ఊరికే వదలను, నీ అంత చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు అంత సీన్ లేదు, ఒకప్పుడు మీ అమ్మను మా బావ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, అటువంటి మా బావను మీ అమ్మను వేరు చేసి మీ అమ్మ స్థానంలోకి నేను వచ్చాను, అటువంటిది వీడిని చంపడం నాకు పెద్ద లెక్కేమీ కాదు అంటూ అపూర్వ వాడి చావు ఎటు నుంచి వస్తుందో కూడా తెలీదు అంటూ భూమికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో భూమి అపూర్వ మాటలకు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ దగ్గరికి వచ్చి, గగన్ గారు దయచేసి మీరు అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఆ అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటే, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తేనే ఇక్కడ నుండి వెళ్తాను, అప్పటి వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, సరే ఐ లవ్ యూ, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి గగన్ని హక్ చేసుకొని, ఇప్పుడు చెప్తున్నాను, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను కాపాడింది మీరే, మీ సిరిమువ్వని నేనే గగన్ గారు అంటూ అలా భూమి గగన్కి అసలు నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో గగన్ ఆనందంతో భూమిని హక్ చేసుకుంటాడు. నేను కోరుకున్నట్టే నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇక జీవితాంతం నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను భూమి, నీ చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మనల్ని మళ్ళీ ఎవరైనా విడదీసే అవకాశం ఉంది, మనల్ని ఎవరు కూడా విడదీయకుండా ఉండాలంటే ఇక్కడే మన పెళ్ళి జరిగిపోవాలి అంటూ గగన్ తను తీసుకొచ్చిన తాళిని భూమి మెడలో కట్టేస్తాడు. నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను కదా, అది ఈ తాళిబొట్టే అంటూ గగన్, ఈ తాళిబొట్టు మన ఇద్దరిని జీవితాంతం కలిసి ఉండేలాగా చేస్తుంది, అందుకే ఇంతకంటే మంచి గిఫ్ట్ నాకు దొరకలేదు, ఇప్పుడు నీ మనసులో నేనున్నానని తెలిసింది కాబట్టి
ఈ తాళిని నీ మెడలో కట్టేస్తాను అంటూ ఇక అలా గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు. దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.